ఇదేంటి తల్లి రాజముద్ర ఉంది, ఎవరిది? సైకో ఫోటో ఉంది. మరి దీంట్లో ఉన్న ఫోటో లోపల ఉండే మన రైతన్నదే, కానీ పైన ఫోటో మందేయాలి కదా, రాజముద్ర వేయాలి కదా. అట్లా వేయకోకుండా ఆయన ఫోటో పెట్టారంటే అక్కడ రాజారెడ్డి సంపాదించిన భూమి అంతా మనకి ఇచ్చినట్టు. చూస్తున్నారమ్మా ఎవరి ఫోటో ఉంది ఇక్కడ? లోపల వచ్చేసి మన రైతు ఫోటో ఉంది, పైన మాత్రం ఎవరిదమ్మా? రాజముద్ర ఉంది. ఎవరుంది? ఇక్కడ ఏముందమ్మా? జై భారత్ జై తెలుగు తల్లి ఇవి ఉన్నాయి. మన అన్న చంద్రన్న ముద్ర ఇచ్చింది. ప్రత్యేకంగా మా రైతన్నలందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా ఒకసారి కృతజ్ఞతలు తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను. పాస్బుక్ల మీద కూడా ఎవరి పోర్టల్ కూడా లేకోకుండా ఎవరి అబ్బసమ్మ కాదు, వాళ్ళు తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తి, ఆ ఆస్తి వాళ్ళ హక్కు, వాళ్ళ భూమి వాళ్ళకే హక్కు ఉంటుందని ఆలోచనతోనే మన గౌరవ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచన చేసి రాజముద్ర వేసిన గొప్ప నాయకులు మన అన్నలని ప్రత్యేకంగా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నా. కొన్ని అన్నదమ్ముల సమస్యలు ఉంటాయి, కొన్ని దారుల సమస్యలు ఉన్నాయి. ఆ రకంగా అన్నదమ్ముల సమస్యలు ఉంటే కొంతవరకు రెవెన్యూ వాళ్ళు కానీ ఎస్ఐ గారు చెప్పొచ్చు. చాలా వరకు ఇవి క్లియర్ కావాలంటే మండలం లీడర్లు కానీ గ్రామంలో ఉండే లీడర్ కూర్చొని అన్నదమ్ములు కూడా కూర్చోబెట్టి మాట్లాడని కూడా సాల్వ్ చేయొచ్చు. ముఖ్యంగా ఎంఆర్ఓ గారు కానీ మన సర్వేర్ ఎవరైతే మండల సర్వేర్ ఉంటారో వాళ్ళిద్దరు జోడెద్దరు ఉన్నట్లు కాబట్టి మాట్లాడుకుంటే ఈ సమస్య కూడా పరిష్కారం అవుతుంది. ఆ విధంగా ఇంతకుముందు 500 రూపాయలు కట్టేవాళ్ళు, అది కూడా తగ్గించి కేవలం 50 రూపాయలకే తగ్గించారు. కాబట్టి ఈ సమస్యలు కూడా మీకు ఎవరైతే తమ్మేయకోకుండా ఉన్న చిన్న చిన్న సంతకాలు అంటే గ్రూప్ గా ఉంటాయి, అవన్నీ కూడా పెట్టేలా కూడా మేము కూడా ఎంఆర్ఓ చెప్తున్నాం. ఇది కూడా క్లియర్ చేయమని మా రైతన్నలు ఎవరైనా వచ్చినప్పుడు ఇబ్బంది పెట్టుకోకుండా చేసే బాధ్యత రెవెన్యూ శాఖ వాళ్ళు కూడా తీసుకోవాలని మరొకసారి పేరు పెట్టిన కూడా తెలియజేసుకుంటూ సెలవు ఇస్తుంది.